రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయము. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇజ్రాయేలు వారందరును సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్ గిలాదు దగ్గర కావలియుండిరి. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగుచేసుకొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతటా యేహూ, నీకనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండునట్లు ఈ పట్టణములో నుండి ఎవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను. మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చియుండెను. యెజ్రెయేలు గోపురము మీద కావలివాడు నిలిచియుండి యేహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యమొకటి నాకు కనపడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతనిని ఎదుర్కొని, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా, యేహూ, సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా, ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలిసికొనెను కాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను. రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి యొద్దకు వచ్చి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా, యేహూ, సమాధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను. అప్పుడు కావలివాడు వీడును వారిని కలిసికొని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు కనుక అది నింషీ కుమారుడైన యేహూ తోలడము వలనే ఉన్నదనెను. రథము సిద్ధము చేయుమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇజ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యేహూను కలియబోయి యెజ్రాయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి. అంతటా యెహోరాము యేహూను చూచి, యేహూ, సమాధానమా అని అడుగగా, యేహూ, నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమయ్యుండగా సమాధానమెక్కడ నుండి వచ్చుననెను. యెహోరాము రథము త్రిప్పి, అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను. అప్పుడు యేహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండెగుండా దూసిపోయెను. కనుక అతడు తన రథమునందే ఒరిగెను.